వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేయబోతున్నానండి. ఈ రైస్ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్ తినాలనిపించినప్పుడు ఈ మంచి ఆప్షన్ అండి. కొత్తిమీర రైస్ లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర రైస్ తయారు చేయడానికి నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇది ఒకరికి సరిపోయేంత చేస్తున్నానండి నేను. తర్వాత 1 ఇంచు అల్లము, ఎల్లిపాయలు ఇవి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ సైడ్కి పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిలు, అలాగే కొద్దిగా నెయ్యి కంపల్సరీ వేసుకోండి. ఈ కొత్తిమీర రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల. అలాగే చెక్క, లవంగ, యాలకులు, సాజీరా వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. ఇవి బాగా వేయించుకోవాలి తాలింపులో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇది చిటికెలో తయారైపోతుందండి అన్నం రెడీగా ఉంటే. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను. వీటిని బాగా కలుపుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు, బఠానీ, క్యారెట్ తొందరగా మగ్గడానికి రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ వెజిటబుల్స్ బాగా మగ్గిపోవాలి. చూద్దాము. చూడండి, క్యారెట్, బఠానీ బాగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టుని తాలింపులో వేసుకుందాము. ఈ కొత్తిమీర పేస్ట్లో వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది, ఆ వాటర్ ఆవిరైపోయేంత వరకు. అందుకని కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ని బాగా కాయగూర ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసి మరోసారి కలుపుకుందాము. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నాన్ని తాలింపులో వేసుకుందాము. మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని చేసుకోవచ్చండి. అన్నానికి ఇవంతా కూడా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మంటను సిమ్లో పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పొడి వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఇవి వేసుకోవడం వల్ల మన కొత్తిమీర రైస్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఇవి కూడా అన్నానికి బాగా పట్టేటట్లు కలుపుకుందాము. ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు మనము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి. చూద్దామండి, అన్నీ కూడా అన్నానికి బాగా పట్టినాయి మసాలాలు. కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.